కుక్కట్పల్లి అమోర్ ఆసుపత్రిలో వైద్యం వికటించి ప్రవళిక మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తొడ తుంటి భాగంలో ఫ్రాక్చర్ అయిందని 2 నెలల క్రితం సర్జరీ చేసిన వైద్యులు మరో సర్జరీ చేయాలని 2 రోజుల క్రితం మరో ఆపరేషన్ నిర్వహించారు. వైద్యానికి ప్రవళిక స్పందించడం లేదని నిన్న ఉదయం సమాచారం ఇచ్చి రాత్రికి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ప్రవళిక మృతి చెందిందని బంధువులు ఆందోళన చేపట్టారు. అనుప్రసాద్ మొన్న మార్చ్ 18 3 months బ్యాక్ మేము ఇట్లా సనత్ నగర్కి బిరంగూడ మా అత్తారింటికి వెళ్తుంటే వై జంక్షన్ కాడ యాక్సిడెంట్ అయింది. అప్పుడు అక్కడ ఉన్న స్థానికులు అంబులెన్స్ బుక్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చినాక ఇట్లా ప్రాబ్లం ఉంది, ఓ 2,80,000 సర్జరీ అయిపోతుంది అని చెప్పారు. దాన్ని కాస్త 3 నెలలకు పొడిచి ఏకంగా 14 లక్షల వరకు తీసుకొచ్చారు. 14-16 లక్షలు ఖర్చు అయినాయి. ఆయనక మొన్న వచ్చినాక క్లోజర్ చేయండి, మేమే అడిగినాం ఇంకెన్నిసార్లు ఇట్లా వ్యాక్ డ్రెస్సింగ్ చేంజ్ చేయాలో. వచ్చినప్పుడు వారానికి ₹1,00,000 ఖర్చు అయితేనే మాతోటి కాదు, అదేదో స్టిచ్చెస్ వేస్తున్నారు కదా వెయ్యండి అని అన్నారు. చేసామని చెప్పి చేసినాక రాత్రి 11 గంటలకి సర్జరీ స్టార్ట్ అయితే 1 గంటలకేమో తీసుకొచ్చినాక రాత్రి ఏం చెప్పలేరు. పొద్దుల 6 గంటలకు మొత్తం అవి చూసినప్పుడు ఓకే మంచిదని అన్నారు. 8:30కి పొద్దుల 8:30కి ఫోన్ చేసి క్రిటికల్గా ఉంది, అది ఉంది ఇది ఉంది అని అన్నారు. ఆమెకి ఒక షుగర్ లేదు, ఒక బీపీ లేదు, ఒక కిడ్నీ ప్రాబ్లం లేదు, ఏం లేదు. 3 నెలలు మంచి యాక్టివ్ ఉంది. వారానికి ఒకసారి పోయేసి వస్తాం, మేము వచ్చి ఇక్కడ డ్రెస్సింగ్ చేయించుకొని పోతాము. అట్లాంటిది ఎట్లా చనిపోయింది? వీళ్ళ చేసిన తప్పు వల్లనే నా మిస్సెస్ లేదు. వాళ్ళు ఏదో చేసి నా వైఫ్ని మాత్రం వీళ్ళు చంపేసారు అంతే. నాకు మాత్రం దీనివల్ల న్యాయం కావాలి, ఈ హాస్పిటల్ సీజు కావాలి అంతే. నా వైఫ్ని అయితే తెచ్చియలేరు. ఇది ప్రతిసారికి నాదే కాదు, ఇది నేను 3వ అంతకుముందు నెలలో కూడా 2 అయినాయి కేసెస్. అది చూసి మంచిది డాక్టర్ పెద్దోడు అని చెప్పి పైసలు లేకపోయినా సరే నేను ఒక ఆటో డ్రైవర్నన్నా అన్నీ అమ్ముకోయి మా మామ మా బొమ్మ మేము అన్నీ అమ్ముకోయి అన్ని ఉన్న సొమ్ములు అన్నీ అమ్ముకోయి చేసినాం. 3 లక్షలు అన్నాడు, 14 లక్షలు సరే పెడితే బతుకుతుందా, యాక్టివ్ అయింది. మళ్ళీ ఇలా డ్రామా ఎట్లుంటే అయిపోయింది, మంచిగా అయిపోయింది. ఇక నెక్స్ట్ టైం కూర్చోబెడతాం నడిపిస్తామని అంటే సరే నా భార్య నాకైతే మంచిగా ఉంటుందా అని చెప్పేసి నేను సహాయశక్తిలో కష్టపడి ఏదో ఒకటి చేసి తీసుకొచ్చి పెట్టాను. వీళ్ళేమో ఇవాళ దినం నా భార్యని చంపేసిరు. వీళ్ళ ట్రీట్మెంట్ వల్లనే నా భార్య లేదు. వీళ్ళు ఏదో చేసిరు, మొత్తం కొలాబ్స్ చేసేసారు దాన్ని. ఆమె ఏజ్ ఏమి 30-40 సంవత్సరాలు కాదు, ఆమెకు 28 years యాక్టివ్ ఉందని చెప్పి డాక్టర్స్ చెప్పారు. ఆమె వైద్యానికి మంచి రెస్పాండ్ అవుతుంది. వేరే వాళ్ళు అయితే ఈ టైంకి ఉండరు. ఆమెకు చాలా పెద్ద సర్జరీ అయింది. 5 సర్జరీలు చేశారన్న. ఓ మనిషికి 5 సర్జరీలు చేశారు 50 రోజులలో. ఇష్టం వచ్చినట్టు చేస్తారా? ఆమె మనిషి అనుకుంటారా, బొమ్మ అనుకుంటారా? ఎటు పడితే అటు కట్ చేసి అడిగితే కాదు మాకు తెలియదు, మేము చదువుకోలేము, డాక్టర్లం కాము, వాళ్ళు చెప్పిందంతా గుడ్డిగా నమ్ముతాం, చేస్తాం అంతే. ఇవాళ దిన నా భార్య పోయింది, నాకు ఈ మేనేజ్మెంట్ తెచ్చిస్తుందా నా భార్యని?